ఈ ఇర్మియా గ్రంథంలో 21వ అధ్యాయంలో 8వ వచనంలో ఈ రీతిగా రాయబడుతూ వచ్చింది. ఈ ప్రజలతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా, అంటే దేవుడు సెలవిచ్చినదేమనగా, జీవ మార్గము మరణ మార్గము నేను నీ ఎదుట ఉంచి ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. రెండు మార్గాలు దేవుడు మానవులు ఎదుట ఉంచుతున్నాడు. ఒకటి ఏంటంటే, ఒకటి జీవ మార్గము, ఒకటి మరణ మార్గం. ప్రియులరా, జీవ మార్గం అంటే ఏంటి అంటే పరలోక రాజ్యం. జీవ మార్గం అంటే మోక్ష రాజ్యం, స్వర్గరాజ్యం, పరలోక రాజ్యం అంటారు బైబిల్లో. కాబట్టి మరి జీవ మార్గాన్ని దేవుడు మన ఎదుట ఉంచుతున్నాడు. రెండోది మరణ మార్గం అన్నాడు. మరణ మార్గం అంటే ఆ పాతాళము, అగ్నిగుండం అన్నమాట. కాబట్టి ఈ రెండింటిని దేవుడు మన ఎదుట పెట్టి, దేవాది దేవుడు ఏమంటున్నాడంటే, రెండే రెండు దారులు, ఒకటి పరలోకము, ఒకటి పాతాళం. ఈ రెండిట్లో మరి నీకేది కావాలి అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. దేవుడు ఆ రెండింటిని మన ఎదుటే ఉంచాడంట. బైబిల్ చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ సత్యం అన్నమాట. బైబిల్ అబద్ధము కాదు. కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు, రెండే రెండు మార్గాలు ఉన్నాయి. కాబట్టి మరి మూడు లోకాలు ఉన్నాయి. ఏంటి మూడు లోకాలు అంటే, ఒకటి పరలోకము, ఒకటి భూలోకము, ఒకటి పాతాళ లోకం. ఈ మూడు లోకాలు ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మనం నివసించేది భూలోకంలో. అయితే రెండు లోకాలు ఉన్నాయి. ఒకటి పరలోకము, ఒకటి పాతాళ లోకం. ఈ రెండు దేవుడు అంటున్నాడు, అయ్యా మీరు భూమి మీద ఉన్నారు, అయితే నేను మీ ఎదుట రెండు మార్గాలు పెట్టి ఉన్నాను. రెండే రెండు దారులు. ఒక దారి ఏమిటో వెళితే అది మోక్ష రాజ్యం, స్వర్గరాజ్యం, పరలోక రాజ్యం. దాన్ని జీవ మార్గం అన్నారు. రెండో దారి ఏంటంటే అది పాతాళం, నరక మార్గం అన్నమాట. కాబట్టి ఈ పాతాళము అది ఎక్కడుంది? పరలోకం అయితేనేమో ఆకాశానికి పైన ఉందట, మరి భూలోకం మనం ఉండాలి. అయితే పాతాళ లోకం ఎక్కడ ఉందంటే, బైబిల్ ఏం చెప్తుందంటే పాతాళ లోకము భూమికి కింద ఉన్నదన్నమాట. కొన్ని వందల కిలోమీటర్ల దూరము భూమికి కిందకి వెళితే అక్కడ పాతాళ లోకము అక్కడ ఉన్నట్లుగా బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, మరి రెండే రెండు మార్గాలయ్యా, ఒకటి పరలోకము, ఒకటి పాతాళము. నీకు ఏ మార్గం కావాలి నువ్వే కోరుకోమని చెప్పి దేవుడు వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఇక్కడ మరి రెండే రెండు మార్గాలు అన్నమాట. రెండే రెండు దారులు. వాటిలో ఒక దారి ఏంటి? పరలోక రాజ్యము, ఒక దారి పాతాళ లోకం. అయితే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ లోకము శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి మనం కూడా మరి శాశ్వతంగా భూమి మీద మనము ఉండలేము. భూమి పుట్టింది మొదలుకొని ఎంతోమంది పుడుతున్నారు. 70 సంవత్సరాలు బతికే వాళ్ళు ఉన్నారు, 100 సంవత్సరాలు బతికే వాళ్ళు ఉన్నారు. సరే, ఎప్పటికైనా కానీ ఖచ్చితంగా ఈ లోకాన్ని మనము విడిచిపెట్టాలి. అయితే మనిషి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మరొక లోకం ఉంది. ఆ లోకం ఏంటి? పరలోకం. ఇంకొక లోకం ఉంది, అది నరకము. కాబట్టి ఈ రెండు మరి సూచిస్తున్నాయి అన్నమాట. కాబట్టి మరి ఈ రెండు కూడా ఎక్కడున్నాయి? ఈ రెండు కూడా ఒకటి కింద ఉంటే ఒకటి పైన ఉందన్నమాట. ఈ రెండు ఏం చేస్తాయంటే ఆకర్షిస్తాయి అన్నమాట. పరలోకం ఏం చేస్తుందంటే మనందరినీ ఆకర్షిస్తుంది, నా ఎద్దుకు రండి అని. పాతాళం కూడా ఏం చేస్తుందంటే నా ఎద్దుకు రండి అని చెప్పి అదేం చేస్తుందంట, పాతాళము మన కొరకు గొప్ప ఆశ పెట్టుకుని ఉందంట. పాతాళం ఎట్లా ఉంది? గొప్ప ఆశ పెట్టుకుని ఉంది. అంటే పాతాళం ఏం చేస్తుంది చూడండి. యెషయా గ్రంథంలో మరి ఒక మంచి మాట ఉంటుంది దేవుని వాక్యంలో నుండి.
నేను చదివి మీకు మరి స్పష్టంగా మరి వినిపించాలని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14 వచనం ఈ రీతిగా తెలియజేయబడుతూ వచ్చింది. అందుచేతనే పాతాళం గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితంగా తన నోరు తెరుచుచున్నది. వారిలో గనులను సామాన్యులను ఘోష చేయవారును హర్షించేవారును పడిపోదురు. కాబట్టి ఇక్కడ వాళ్ళు వీళ్ళు అనేటువంటి భేదాలు లేవు, కానీ పాతాళం అంట గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితంగా తన నోరు తెరచుచున్నదంట. పాతాళ లోకము అది కింద ఉంది. అయితేనంట పాతాళం అంట మరి గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితంగా తన నోరు తెరచుచున్నది. వారిలో గనులైన వారు సామాన్యులు, కాబట్టి ప్రతి ఒక్కరూ అందులో పడిపోతున్నారంట. పాతాళం అంట దేవుని బిడ్డలారా, పాతాళం అంట అది గొప్ప ఆశ పెట్టుకుని ఉందంట. అంటే మనుషుల కొరకు పాతాళం ఏం చేస్తుంది? గొప్ప ఆశ పెట్టుకుని మరి అది ఏం చేస్తుందంట? నోరు తెరుస్తుందంట, అపరిమితంగా నోరు తెరుస్తుందంట. ఇప్పుడు మన లైట్ దగ్గర కప్పలు ఉంటాయి, లైట్ దగ్గర కొన్ని కప్పలు ఉంటాయి. పురుగులు కింద పడుతుంటే కప్పలు ఏం చేస్తాయి? అపరిమితంగా నోరు తెరిచి ఎప్పుడు కింద పడతాయా మింగుదామని చెప్పి చూస్తూ ఉంటాయి అన్నమాట. అట్లంట ఇవన్నీ నా సొంత మాటలు కాదు, బైబిల్లో ఉన్న మాటలు. మరి ఈ పాతాళం అనేది కూడా అది ఏం చేస్తుందంట? నోరు తెరుచుకుని ఉందని బైబిల్ చెప్తుంది. అది నోరు తెరుచుకుని అపరిమితంగా గొప్ప ఆశ పెట్టుకుని ఉందంట. ప్రియులారా, గొప్ప ఆశ పెట్టుకుని ఉండి అదేం చేస్తుంది? నోరు తెరుస్తుందంట. కాబట్టి అది మింగివేయాలని ఉంది. అది మరి ఏం చేస్తుందంట? మింగివేస్తుందంట. అంటే మరి ఆ రీతిగా దేవుని వాక్యంలో ఆ రీతిగా రాయబడుతూ వచ్చింది. కాబట్టి మరి ఆ పాతాళానికి ఏముండదు అంటే దానికి తృప్తి ఉండదు. బైబిల్ చెప్తుంది, సామెతల గ్రంథంలో మరొక మంచి మాట బైబిల్లో రాయబడింది. ఆ మాట సామెతల గ్రంథంలో మరి 30వ అధ్యాయంలో అక్కడ ఒక మాట మనం చదువుతున్నాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం ఈ రీతిగా తెలియజేయబడుతుంది అనమాట. అక్కడ ఏం రాయబడిందంటే, జలగకు ఇమ్ము అని 2 కూతుర్లు కలరు, తృప్తి పడనివి 3 కలవు, సాలును అని పలకనివి 4 కలవు. అవేమనగా పాతాళము, కనని గర్భము, నీరు సాలును అని అనని భూమి, సాలును అనని మరి అగ్ని. ఇక్కడ మనం చూస్తే పిల్లగా పాతాళం అంట దాన్ని ఏం చేస్తున్నది? అది తృప్తి పొందదంట. పాతాళమే జలగకు ఇమ్ము అని 2 కుమార్తెలు ఉన్నారంట. అంటే జలగ ఏం చేస్తుంది? జలగ ఒక మనిషిని పట్టుకుంటే అది ఫుల్గా తాగుతూనే ఉంటుంది అనమాట. తాగి బాగా ఉబ్బిపోయి ఎప్పుడుకో జలగ ఏం చేస్తుంది? విడిచిపెట్టేస్తుంది. జలగకి తృప్తి ఉండదు. అట్లాగేనంట పాతాళానికి కూడా ఏముండదంట? అగ్నిగుండానికి కూడా తృప్తి ఉండదంట. దేవుని బిడ్డలారా, పాతాళము అది ఏం చేస్తుందంట? దానికి తృప్తి ఉండదంట. అది మరి నోరు తెరుచుకుని అది ఇంకా ఏం చేస్తుంది? అది ఎదురు చూస్తూనే ఉంటుందంట. దానికి ఏమి లేదు అంటే మరి తృప్తి కానేరదు. మనం చూస్తే మరొక భాగంలో సామెతల గ్రంథంలోని 27వ అధ్యాయంలో, సామెతలు 27వ అధ్యాయము 20వ వచనం, సామెతలు 27వ అధ్యాయంలో 20వ వచనం ఈ రీతిగా రాయబడింది. పాతాళమునకును అగాధ కోపమునకును తృప్తి కానేరదు. అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. ఇప్పుడు మనకు తృప్తి ఉండదు. మనకి ఎన్ని కోట్లు ఆస్తున్నా సరే మనకు తృప్తి ఉండదు. ఇప్పుడు మన దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి అనుకోండి, మనకు తృప్తి ఉండదు మానవునికి. ఇంకో 1 కోటి రూపాయలు కావాలంటాం. 10 కోట్లు ఆస్తుంది అనుకోండి, 10 కోట్లు ఉందలే నాకు సార్లు అనుకోం మనం. ఎందుకంటే మానవ యొక్క హృదయము తృప్తి లేనిది. అట్లాగే ప్రియులారా, మరి పాతాళం కూడా అంట మరి దానికి తృప్తి లేదంట, దానికి తృప్తి ఉండదంట, ఇంకా జాలే అనుకోదంట. కాబట్టి అంత భయంకరమైనది అది పాతాళ లోకం.
దానికి తృప్తి లేదని బైబిల్లో రాయబడింది. పాతాళానికి లోకానికంట తృప్తి లేదంట, ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలని అదేం చేస్తుంది, నోరు తెరుచుకుని కూర్చుంటుందంట. కాబట్టి ఆ స్థలం ఎలాంటిదంటే దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది ఆ స్థలాన్ని గురించి. మరి బైబిల్లో ఒక మాట సెలవిస్తుంది అనమాట. బైబిల్లో ఒక మాట ఉంది. ఆ మాట ఏంటంటే ఏబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. ఏబు గ్రంథం 24:19లో పాపం చేసిన వారిని పాతాళము పట్టుకొనును అని రాయబడింది. ప్రియులారా, పాపం చేసిన వారిని పాతాళం పట్టుకుంటుందంట. ఏబు గ్రంథంలో 24వ అధ్యాయము 19వ వచనము ఈ రీతిగా సెలవిస్తుందన్నమాట. పాతాళానికి ఏమి లేదు, ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళందరినీ కూడా ఏం చేస్తుందంట, పాతాళము పట్టుకుంటుందంట. కాబట్టి పాపం చేసిన వాళ్ళందరినీ పాతాళం పట్టుకుంటుందంట. కాబట్టి బైబిల్లో ఆ రీతిగా మరి రాయబడుతూ వచ్చింది. మరి పాతాళానికి ఎంత దూరం వెళ్తారంటే బైబిల్ చెప్తుంది, క్షణంలో పాతాళానికి దిగిపోతారంట. బైబిల్ ఈ రీతిగా తెలియజేయబడింది ఏంటంటే ఏబు గ్రంథంలో 21వ అధ్యాయం 13వ వచనంలో, ఏబు గ్రంథం 21:13లో ఏం చెలవిస్తుందంటే, మనుషులంట శ్రేయస్సు కలిగి సంతోషంతో ఆనందంతో ఈ భూమి మీద ఉంటామంట. అయితే చనిపోయినప్పుడంట ప్రియులారా ఒక్క క్షణంలో పాతాళానికి దిగిపోతామంట. అది మన శరీరంతో ప్రయాణం చేయాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడుద్ది, కానీ ఆత్మ, మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఉందో చూసారా, అది మన శరీరాన్ని విడిచిపెడితే ఒక్క క్షణంలో పాతాళానికి దిగిపోతుంది. బైబిల్ చదివిస్తుంది. అంటే మనిషి పాతాళం అంత త్వరగా ఒక మ్యాగ్నెట్ లాగా, అయస్కాంతం లాగా పాతాళం లాక్కుంటుంది. అలాగే పరలోకం కూడా అంతే. పరలోకం కూడా రావాలి, పైకి రావాలి, పరలోక రాజ్యం రావాలి అని ఆ పరలోకం కూడా మనుషులను ఆకర్షిస్తుంది. కాబట్టి అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క పాతాళం ఏం చేస్తుందట, ఒక్క క్షణంలోనే అది కిందకి లాగివేస్తుందంట. బైబిల్ రాయబడింది దేవుని వాక్యంలో. మరి కీర్తనల గ్రంథం 49వ కీర్తన 14వ వచనంలో రాయబడింది, పాతాళంలోకి వెళ్ళిపోయినటువంటి వారందరికీ కూడా వారికి ఒక నాయకుడు ఉంటాడంట. మరణం వారికి ఏమై ఉంటుంది, మరణం వారికి కాపురి అయి ఉంటుందంట. ఒక్కసారి దాంట్లోకి వెళ్తే ఇంకా రావటానికి కుదరదంట. కాబట్టి దాంట్లోనే ఒకసారి వెళ్తే ఏబు గ్రంథం అనేటువంటి పుస్తకంలో 7వ అధ్యాయం 9వ వచనం ఈ రీతిగా తెలియచేయబడుతుంది. ఏబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం ఏం చెప్తుందంటే, మరి పాతాళానికి వెళ్ళినటువంటి వాడంట ఇంకా ఎప్పటికీ తిరిగి రాడంట. ఇంకెప్పటికీ కూడా మరలా తిరిగి రాడంట. తన జన్మభూమిని చూడంట కదండి. మరి మనము జైలుకి వెళ్ళామనుకోండి, జైలుకి వెళ్తే మనకు ఒక నిరీక్షణ ఉంటుంది అనమాట. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అయినా జైల్లో నుంచి విడుదలై వెళ్ళొచ్చు అనేటువంటి ఒక నిరీక్షణ, ఒక ఆశ ఉంటుంది. లేకపోతే మనం ఏదైనా బలహీనత హాస్పిటల్ ఉన్నాం అనుకోండి, మనకు ఒక నిరీక్షణ ఉంటుంది, ఎట్లయినా మనం బాగుపడి మరలా మనం ఎక్కడికి వెళ్ళగలం, మన ఇంటికి మనం మరలా క్షేమంగా వెళతామనేటువంటి ఒక ఆశ ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా మరలా మనం తిరిగి వస్తాము, మన ఇంటికి మనం వెళ్తాము అనేటువంటి ఆశ ఉంటుంది. మన అమెరికా వెళ్ళినా లేకపోతే మనం ఇతర దేశాలు ఎక్కడికి తిరిగినా ఈ ప్రపంచంలో మనకొక ఆశ ఉంది, ఏంటంటే మనం ఖచ్చితంగా మరలా మన ఇంటికి మనం క్షేమంగా తిరిగి రావచ్చు. కానంట బైబిల్ చెప్తుంది, పాతాళానికి వెళ్ళినటువంటి వాడంట ఇంకా ఎప్పటికీ తిరిగి రాడంట. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి ఉందంటే. మరి అక్కడ ఎవరుంటారయ్యా పాతాళం అంటే? పాతాళం అంటే అగ్నిగుండం. అగ్గినారదు పురుగు సావదంట. అగ్గినారదు పురుగు సావదు. అది ఏం చేస్తుందంటే అక్కడ ఇరగేగములు కూడా ఆ పొగ ఏం చేస్తుందంట, అది మండుతూనే ఉంటుందంట, మండుతూనే ఉంటుందంట. కాబట్టి బైబిల్ చెప్తుంది, మరి పాతాళము మనుషులను మింగివేస్తుందంట. సామెతల గ్రంథంలో ఇవన్నీ నా సొంత మాటలు కాదు, దేవుని వాక్యంలో నుండే
సామెతల గ్రంథంలో 1వ అధ్యాయము 12వ వచనంలో రాయబడింది. సామెతలు 1:12లో మీరు బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, బైబిల్ ప్రతి ఒక్కరు చదవండి. నువ్వు ఏ మతానికి చెందినవారైనా పర్వాలేదు, నువ్వు మతం మార్చుకోవద్దు, నీ మతం మార్చుకో అవసరం లేదు, నీ కులం మార్చుకో అవసరం లేదు. కాబట్టి బైబిల్లో ఏముందో అనేది మనం తెలుసుకోవటం అనేది అది చాలా ప్రాముఖ్యమైన విషయమే. ఎందుకంటే బైబిల్లో ఏముందంటే సామెతల గ్రంథంలో 1వ అధ్యాయం 12వ వచనంలో 1:12లో పాతాళం మనుషులు మింగివేయినట్లు అని ఉంది. అంటే పాతాళము మనుషులను ఏం చేస్తుంది? మింగివేస్తుందంట. కాబట్టి అదేం చేస్తుందంటే మనుషులను మింగివేస్తుందంట. అది మింగివేసిన తర్వాత పాతాళంలో ఎట్లుంటుంది దాని పరిస్థితి అంటే లూకాసు వార్త 16వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే పాతాళంలో ఎట్లా ఉంటుంది 16 లూకాసు వార్త 16వ అధ్యాయం 23వ వచనంలో మనం చూడగలిగితే అక్కడ ఏముందంటే ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆయన ఈ భూమి మీద ఓదారంగు వస్త్రాలు వేసుకున్నాడు. ఆ రోజుల్లో ధనవంతుడు కదా, ఓదారంగు వస్త్రాలు అంటే ఓదారంగు వస్త్రములు, సన్నపు నార వస్త్రములు ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడేవాడంట ఆ ధనవంతుడు. అయితే ఒక రోజున ఆ ధనవంతుడు సడన్గా చనిపోయినాడు. వయసు అయిపోయినాకనే చనిపోయినాడు. అయితే ఆ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు అంటే పాతాళానికి వెళ్ళాడంట. పాతాళానికి వెళ్ళి పాతాళంలో నుండి చూస్తుంటే పరలోకంలో ఉన్న వ్యక్తి కనపడుతున్నాడంట. అక్కడే ఆ ధనవంతుడి ఇంటి ముందు ఒక అడుక్కుని ఒక అతను ఉన్నాడంట. లాజర్ అనేటువంటి వ్యక్తి, ఆయన మరి దరిద్రుడు, ఆయనకి తిండి కూడా లేదంట. ఆయన ఆ ఇంటి ముందు ఉండేవాడంట. ధనవంతులు ఆస్తి ఎక్కువ ఉంటే ఆ ధనవంతులు ఏం చేసేవాళ్ళంటే ఆహారం తృప్తిగా తినేవాళ్ళు కాదు. వాళ్ళు చాలా ఆహారాన్ని ఏం చేస్తారు, కొంతమంది మిగిల్చి వేస్తారు. అట్లాగే ధనవంతుడు ఆహారం ఏం చేసేవాడంటే బాగా మిగిల్చేసేవాడు. అదంతా తీసుకొచ్చి బయట పోసేస్తుంటే ఈ దరిద్రుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి కుక్కలు తింటాయి కదా బయట చెత్త కుండీలో పారేస్తే, ఈ దరిద్రుడు వెళ్ళి ఆ ధనవంతుడి ఇంటి ముందు పారేసినటువంటి ఆ రొట్టె ముక్కలు ఏరుకుని తినేవాడంట. ఈ దరిద్రుడు కూడా చనిపోయినాడు. అయితే ఈ దరిద్రుడిని దేవదూతలు వచ్చి పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోయారంట. ధనవంతుడు చనిపోతే మరి ఆ సాతాను దూతలు వచ్చి నరకానికి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళిపోయిన. అయితే ఈ ధనవంతుడు పాతాళంలో ఏం చేస్తున్నాడు? ఈ ధనవంతుడు అంటే బాధపడుతున్నాడు. బాధపడుతూ అయ్యా నేను ఈ పాతాళంలో నేను బాధపడుతున్నాను అని కేకలు వేస్తున్నాడు. పాతాళంలో ఏముంటుందంటే బాధ, భయంకరమైనటువంటి బాధ. అక్కడ వెళ్ళినటువంటి ఆ వ్యక్తి అంటున్నాడు, పాతాళం నుండి చెప్తున్నాడు, అయ్యా నా తండ్రి అయిన అబ్రహామా, నేను ఈ పాతాళంలో బహు బాధపడుస్తున్నాను అని చెప్తున్నాడు. అంతేకాదు లూకాసు వార్త 16వ అధ్యాయం 24వ వచనంలో పాతాళంలో నీళ్లు ఉండవంట. పాతాళంలో నీళ్లు ఉండవు, అక్కడ కటిగా అగ్ని. మరి విపరీతంగా నీళ్లు అవుతుంటే ఈ ధనవంతుడు అక్కడ ఆ దరిద్రుడు పరలోకంలో ఉన్నాడంట. కింద నుంచి చూస్తుంటే ఆయన కనపడుతున్నాడంట. అడుగుతున్నాడు, అయ్యా నేను నీళ్లు లేక నేను ఇక్కడ దప్పికొనుస్తున్నాను, కొంచెం ఆ దరిద్రుడిని పంపిస్తే ఆయన వేలు కొనను ముంచి నా నాలుక మీద ఒక చిన్న చుక్క వేస్తే నేను దాహం తీర్చుకుంటానయ్యా అంటున్నాడు. తనకు ఆశ ఏంటంటే ధనవంతుడికి పాతాళంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ ధనవంతుడికి ఆశ ఏంటంటే ఎవరైనా వచ్చి తన ఏలు కొనను ముంచి నీళ్ళల్లో చిటికిన వేలు ముంచి ఒక్క చుక్క ఆ నాలుక మీద వేస్తే నేను దాహం తీర్చుకోవాలని ఆశపడుతున్నాడు. అంటే అసలు ఆ ఒక్క చుక్క మనం నాలుక మీద వేస్తే ఏమన్నా దాహం తీరుద్దా? ఇప్పుడు బాగా ఎండాకాలము బాగా మనం పొలం వెళ్ళి వస్తాం. పొలం వెళ్ళి వచ్చిన తర్వాత బాగా ఎండకి ఎక్కడికి బయటికి వెళ్ళి వచ్చినాం, బాగా ఎండకి మనకు బాగా దాహం అవుతుంది. దాహమైనప్పుడు ఒక చుక్క నీళ్లు నాలుక మీద వేస్తే దాహం తీరుతుందా? తీరదు. కానీ ఈ ధనవంతుడి ఆశ ఏంటంటే కనీసం ఒక్క చుక్కన్నా నా నాలుక మీద వేస్తే బాగుండు కదా అని చెప్పి పాతాళం నుండి ఏం చేస్తున్నాడు?
కేకలు వేస్తున్నాడు. అయ్యా ఆ దరిద్రుని మా భూమి మీద, ఈ ధనవంతుడి భూమి మీద ఉండగా ఆ దరిద్రుడు వాళ్ళ ఇంటి ముందు ఆ చెత్త కుండీ దగ్గర ఉండేవాడు. బల్ల మీద నుంచి పడి రొట్టె ముక్కలను తీసుకుని వచ్చి అక్కడ పడేస్తుంటే అవి తిని బతికినాడు. ఇప్పుడు ఈయన ఆశపడుతున్నాడు, కనీసం ఆ దరిద్రుడిని ఒక్కసారి పంపించాయా, వాడొచ్చి కొంచెం ఏలు ముంచి ఆ నాలుక మీద వేస్తే నాకు కొంచెం దాహం తీరుద్దేమో అని బాధపడుతున్నాడు. అయితే ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా రావటం కుదరదు, మీకు మాకు మధ్యలో పెద్ద అగాధం ఉంది కాబట్టి రావటం కుదరదని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు. కాబట్టి పరలోక ఆ యొక్క పాతాళంలో ఏముంటుంది, బహు బాధపడుతున్నాను అంటున్నాడు. అక్కడ నీళ్లు ఉండవంట. లూకాసు వార్తలో 16 అధ్యాయం 24, 25, 26 వచనాల్లో రాయబడింది. అక్కడ వేతన పడుతున్నాడు. ఎందుకంటే అంత తీవ్రమైనటువంటి అగ్నితో ఆ వ్యక్తి కాలిపోతున్నాడు. ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను వేదన పడుతున్నానని ఏం చేస్తున్నాడట, కేకలు వేస్తా ఉన్నాడు కదా. కాబట్టి చూడండి మాట మనం మరి చదువుదాము. మరి అన్నీ నేను చెప్పుకుంటూ వెళ్ళేదానికంటే కూడా మరి దేవుని వాక్యములో మాటలను వివరించడం ద్వారా మనకి ఇంకా స్పష్టంగా దాని గురించి మనము తెలుసుకోవచ్చు అన్నమాట. 23వ వచనము చదువుకుందాం. 23వ వచనం లూకాసు వార్త 16:23. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కనెలెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకునున్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలు కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నానని కేకలు వేశాను. కాబట్టి అగ్ని జ్వాలల్లో ఏం చేస్తున్నాడు, ఆయన కేకలు వేస్తున్నాడు, వేదన పడుతున్నాడు, నెమ్మది లేకుండా ఉంటున్నాడు. అయితే ఆయన ఏమంటాడు 25వ వచనంలో, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టం వచ్చినట్టు సుఖం అనుభవించితివి, అలాగనే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నువ్వు యాతన పడుతున్నావు. కాబట్టి నెమ్మది అయితే అక్కడ నెమ్మది లేదు. అయితే ఈయనేమంటాడంటే, అయ్యా భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు, ఎవరన్నా వెళ్ళి నేను ఈ పాతాళంలో నేను బాధపడుతున్నాను, అయితే మా తమ్ముళ్ళు ఉన్నారు 5, వాళ్ళు ఈ యాతనకరమైనటువంటి స్థలానికి రాకుండా ఉండటానికి ఎవరినైనా ఒక వ్యక్తిని పంపించి పాతాళలోకం ఉందని చెప్పండి అయ్యా అని చెప్పి అక్కడ నుండి కేకలేస్తున్నాడు. అయ్యో, ఈ యాతనకరమైనటువంటి స్థలానికి మా తమ్ముళ్ళు రావద్దు, మా అన్నదమ్ములు రావద్దు. నేను ఆ ధనవంతుడు ఏం చేస్తున్నాడంటే ప్రియులరా, ఆ పాతాళం నుండి వేదన పడుతూ ఆ ధనవంతుడు కేకలేస్తున్నాడు. ఏమని కేకలేస్తున్నాడంటే, అయ్యా నేను ఈ పాతాళంలో నేను యాతన పడుతున్నాను, ఇక్కడ నీళ్లు లేవు, అగ్నిలో నేను కాలిపోతున్నాను. కాబట్టి ఈ భయంకరమైనటువంటి వేదనకరమైనటువంటి స్థలంలోనికి మా అన్నదమ్ములు రావద్దు, మా అక్క చెల్లెలు రావద్దు. వారికి ఎవరన్నా వెళ్ళి చెప్పండి అయ్యా, ఎవరన్నా వెళ్ళి సహాయం చేయండి, పాతాళలోకం ఉందని వారికి చెప్పండి, వాళ్ళు ఈ యాతనకరమైనటువంటి స్థలంలోనికి వారు రాకూడదని చెప్పి కేకలు వేస్తున్నాడంట కదండి. 30వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారుమనసు పొందుదురని చెప్పాను. కాబట్టి అంటున్నాడు, అయ్యా ఒకరిని పంపించు అంటున్నాడు. 28వ వచనం చూడండి. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నానని. ఇక్కడ అంటున్నాడు ధనవంతుడు పాతాళం నుండి, అయ్యా నేను పాతాళంలో యాతన పడుతున్నాను, బాధపడుతున్నాను, ఎవరినైనా పంపించండి, ఒకరిని వెళ్ళి వాళ్ళకి వెళ్ళి సువార్త చెప్తారు, దేవుడి మాటలు చెప్తారు, పాతాళం ఉందని చెప్పండి, వాళ్ళకి పాతాళం ఉందని చెప్పండి, ఆ భయంకరమైనటువంటి అగాధమైన స్థలం ఉందని చెప్పండి,
మా తమ్ముళ్ళు, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు ఎవరు కూడా ఈ భయంకరమైన వేదనకరమైనటువంటి అగ్నిగుండంలోనికి వాళ్ళు రావద్దయ్యా అని చెప్పి అక్కడి నుంచి కేకలు పెడుతున్నాడు. కారణం ఏంటంటే మరి ఈ రాత్రికాల సమయంలో మరి దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నాడు అంటే మనకు పాతాళం ఉందని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పాతాళలోకం ఉందని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అగ్నిగుండం ఉందని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి వేదనకరమైనటువంటి స్థలం ఉందని దేవుడు కేకలు వేస్తున్నాడు. ఆ వ్యక్తి ధనవంతుడు కేకలు వేస్తున్నాడు, అక్కడికి రావద్దు, మా అన్నదమ్ములు రావద్దు. అయ్యా ఎవరన్నా వెళ్ళి చెప్తే వాళ్ళు మారుమనసు పొందుతారు. కాబట్టి దేవుడు కోరుకునేది ఏంటంటే భూమి మీద ఉన్న ప్రజలందరూ ఏం చేయాలా? మారుమనసు పొందాలి. భూమి మీద ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఏం చేయాలి? మారుమనసు పొందాలి. అందుకని దేవుని వాక్యం మత్తయి సువార్త 3:2 ఈ రీతిగా తెలియచేయబడింది. మత్తయి సువార్త 3:2 పరలోక రాజ్యం సమీపించున్నది, మారుమనసు పొందుడని యూదయారణ్యంలో ప్రకటించుండెను. కాబట్టి పరలోక రాజ్యం ఏమవుతుందంట? సమీపించున్నది కనుక మారుమనసు పొందుడు అని చెప్పి మరి కేకలు వేస్తా ఉన్నా. మార్క్స్ వార్తలు మనం చూసినట్లయితే ప్రియులరా, మార్క్స్ వార్త 1 కాలం సంపూర్ణమైనది. మార్క్స్ వార్త 1:15 కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించున్నది, మారుమనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటిస్తూ గలిలయకు వచ్చును. ఇక్కడ యేసుప్రభువు వారు సువార్త ప్రకటిస్తూ వచ్చినాడు. కాలం సంపూర్ణమైనది. మరి రాత్రి దేవుడు చెలవిస్తున్నాడు, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించున్నది. కాబట్టి మారుమనసు పొందండి, మారుమనసు పొందండి అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు? మరి బైబిల్లో రాయబడితో వచ్చిందనమాట. అందుకని బైబిల్లో ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తాను అంటున్నాడు. కాబట్టి యేసుప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే మరి మనం ఎవ్వరం కూడా పాతాళానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేక సృష్టికర్త అయినటువంటి దేవుడు సర్వమును పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి మానవ రూపం ధరించుకుని మన కొరకు ఈ భూమి మీదకి వచ్చినాడు. ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు మన కొరకు యేసుప్రభువు వారు జీవించి ఆయన మన కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మరలా తిరిగి లేచినాడు. మరలా ఒక దినాన ఆయన రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడంటే మనం అందరం మారుమనసు పొంది పాప క్షమాపణ ఉంది ఆయన చెంతకు వెళ్ళాలని, పరలోక రాజ్యంలో ప్రవేశించాలని, పరలోక రాజ్యంలో యుగయుగములు ఉండాలని, పరలోక రాజ్యంలో సంతోష ఆనందాలతో ఉండాలని దేవుడు మరి కోరుకుంటున్నాడు కదా. కాబట్టి యెషయా గ్రంథంలో ఒక మంచి మాట ఈ పాతాళ లోకాన్ని గురించి రాయబడింది. 34:10 యెషయా గ్రంథం 34:10 ఈ రీతిగా తెలియచేయబడుతుంది. ఈ మాటను కూడా మనం చదువుదాము దేవుని వాక్యంలో. యెషయా గ్రంథము 34:10 ఈ పాతాళలోకం ఎట్లా ఉంటుందంట? 34:10 అది రేయింబగళ్ళు ఆరక ఉండును, అది రేయింబగళ్ళు ఆరిపోదంట, దాని పొగ నిత్యము లేసును, అది తరతరములు పాడుగా నుండును, ఎన్నడును ఎవడును దానిలో నుండి బడి దాటడు కదా. మరి ఇక్కడ ఏం రాయబడిందంటే అది రేయింబగళ్ళు ఆరక అట్లుండును. అగ్నిగుండం అంట రేయింబగళ్ళు అది కాలుతూనే ఉంటుందంట, బైబిల్ చెప్తుంది. అది రేయింబగళ్ళు ఆరక ఉండును, దాని పొగ నిత్యము లేచును, అది తరతరములు పాడుగా ఉండును, ఎవడును ఎప్పుడును దానిలో నుండి బయటికి రాలేడు. కాబట్టి అయితే దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే మారుమనసు పొందాలి అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. పాతాళం ఎలాంటిది? అదొక చీకటి స్థలం, అందులో లైటింగ్లు ఉండు. పాతాళంలో ఏముంటాయి? పాతాళము చీకటి స్థలం, అగ్నిగుండం. పాతాళంలో కరెంటు ఉండదు, పాతాళంలో ఏసీ ఉండదు, ఫ్యాన్లు ఉండవు, సెల్ ఫోన్ ఉండదు. కాబట్టి అక్కడ బాధ, అక్కడ తీరని బాధ అవి ఉంటాయి అని చెప్పి
బైబిల్లో మరి ఈ రీతిగా చలవిస్తూ వచ్చింది. కాబట్టి బైబిల్ చెబుతుంది, యేసుప్రభువు వారు అంటున్నాడు, ఆయన భూమి మీదకి వచ్చి భూమి మీద ఆయన సువార్తను ప్రకటిస్తూ ఏం చెప్పాడంటే, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించున్నది, మారుమనసు పొంది సువార్తను నమ్మడని ప్రజలందరికీ ఆయన చెప్తూ వచ్చినాడు కదండి. ఈ దినాన దేవుడు ఒక దినాన మనల్ని అడుగుతాడు, మరి అయ్యా నాకు పాతాళలోకం తెలవదండి, నాకు ఎవరు చెప్పలేదని అంటేనంట మన 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 గోడల్లో ఉన్నటువంటి రాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్తాయంట. ఇదిగో పలానప్పుడు మరి మైకులో చెప్పినారు, పాతాళలోకం ఉందని మైకులో చెప్పినారు, మీరు ఇని కూడా ఏం చేశారంటే మరి నిర్లక్ష్యం పెట్టారు అని చెప్పి మన గోడల్లో ఉన్నటువంటి రాళ్ళు వచ్చి దేవుని దగ్గర సాక్ష్యం చెప్తాయట. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్న మాటలు ఒక దినాన ఏం చేస్తాయి, మన గోడల్లో ఉన్నటువంటి రాళ్ళు సాక్ష్యం చెప్తాయి. అయ్యా నాకు తెలియదయ్యా, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాను, నేను ఈ పాతాళలోకంలో యాతన పడుతున్నానని మనం కేకలు వేస్తున్నప్పుడు ఈ రాళ్ళు వచ్చి అంటే అంట, నీకు ఆ రోజు చెప్పారు కానీ నువ్వు వినలేదు అని చెప్పి మరి రాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్తాయి అంట. కాబట్టి అందుకే తప్పించుకోలేము. బైబిల్ రాయబడింది, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినాడులా మనం ఎలాగూ తప్పించుకుంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క రాత్రికా సమయంలో మరి దేవుని పేరట మీ అందరికీ కూడా మరి చెప్పేది ఏంటంటే, మరి దేవుడు రెండు మార్గాలు ఇచ్చినాడు, ఒకటి పాతాళం, ఒకటి పరలోకం. కాబట్టి ఈ రెండింటిలో నీకు ఏది కావాలి అని చెప్పి దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడు. ఈ రెండు మన ఎదుటే ఉంచినాడు, ఒకటి పరలోక రాజ్యము, ఒకటి పాతాళలోకం. ఈ రెండిటిని మనం దృష్టిలో పెట్టుకుని ఈ భూమి మీద మానవులు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఈ బైబిల్ ఇచ్చినాడు. అందుకే ఆయనే వచ్చి మరి దేవుని మాటలను మన అందరికీ తెలియజేస్తున్నాడు. నిలబడి నాతో మరి మన అందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం.